ఎగ్గడానికి వందనాలు. నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. పరమ తండ్రి నీకు వందనాలు. మాట్లాడే దేవుడా నీకు వందనాలు. బలపరచువాడా నీకు వందనాలు. సిద్ధపరచువాడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. వందనాలు 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 వందనాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా రక్షక నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఒప్పింప చేసే దేవుడా నీకు వందనాలు నానా. అయా రక్షించే దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. అయా స్తుతుల పైన స్తోత్రార్హుడా, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడా, 24 పెద్దలతో కూర్చుండి ఉన్నవాడా నీకు వందనాలు. అయా 4 జీవుల మధ్యలో ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. అయా స్ఫటికమును పోలినటువంటి సముద్రమును కలిగి ఉన్నవాడా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి మా గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు ప్రభా. అయా మహిమగణతకు అర్హుడా, పూజనీయుడా, వందనీయుడా, కీర్తనీయుడా, చాలిన దేవుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే సేవింతుము. మా మనసార నిన్నే సేవింతుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభా, పరలోక దూతాల స్తోత్రాలతోని ప్రభా నేను తండ్రి అయా మరి మా స్తోత్రాలు కూడా నువ్వు గైకును మనం వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభా నేను తండ్రి ఉదయకాల సమయంలో ప్రాతకాల సమయం నుంచి నీ పాద చెంతకు ప్రభా మేము వచ్చి ఉంటా ఉంటుండగా ప్రభా మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఆదరణకర్తగా మమ్మల్ని నడిపిస్తూ సత్యవంతుడిగా మమ్మల్ని నడిపిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రార్థన ద్వారా విజ్ఞాపనలు అయా చేయటానికి ప్రభా నువ్వు మాకు కృప చూపించావు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి ప్రభా, అపోస్తలుల విశ్వాస ప్రమాణం మేము ఒప్పుకోవడానికి ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. అయ్యా మరి మీరు మాతో మాట్లాడే సమయం కోసం ప్రభా మేము వేచి ఉంటా ఉంటుండగా ప్రభా, అట్లే సమయానికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ప్రతిదినము మాట్లాడుచున్న విధంగానే ప్రభా ఈ దినము కూడా ప్రభా మాకు కావాల్సినటువంటి అనుదిన మన్నాతో మమ్మల్ని పోషించమని ప్రభా, నీ వాక్కుతో మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని సంధించమని, సరిచేసి నిలబెట్టమని అయా వేడుకుంటా ఉన్నాం ప్రభా. ఇదిగో నీ దాసుడు సిద్ధపడి ఉంటా ఉంటుండగా ప్రభా అయా ఆ బిడ్డని మీ యొక్క నోటి బోరుగా వాడుకొని ప్రభా అయా మీ యొక్క విత్తనాన్ని మాలో తండ్రి ఫలింప చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. అయా ఇదిగో ప్రభా నేను తండ్రి అయా దీపం వంటి నీ వాక్యాన్ని, వెలుగు వంటి నీ వాక్యాన్ని ప్రభా, అయా అగ్ని వంటి నీ వాక్యాన్ని, తేనె వంటి నీ వాక్యాన్ని ప్రభా అయా మాకు విశదీకరించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఏ యొక్క హృదయం ఏ విధంగా ప్రభా నీ అందు సిద్ధపరచబడి ఉందో ప్రభా అటు విధంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. ఆ బిడ్డని సిలుచాటును మరుగుపరుచుకుని నీ రెండంచుల ఖడ్గం కలిగినటువంటి అయా మాటతో ప్రభా ఆ ఇరువురిని కూడా మీరు సంధింపు చేయమని వేడుకుంటా ఉన్నాం. ఆలోచింపు చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మీరు గొప్ప ప్రార్థనా పరులై ఉన్నారని అయా మరి నైట్ అంతా ప్రార్థించారని మరి గత అయా కొద్ది రోజుల క్రితం మీరు మాట్లాడారు కదా ప్రభా. ఎన్ని విజ్ఞాపనలు ప్రభా మీ దగ్గర ఉంచబడి ఉన్నవో ప్రభా నన్ను తండ్రి అయా అని మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా. మరి మేము కూడా ఎన్నో ఎన్నో ప్రార్థనా అవసరతలు అయా నిలిచిపోయి ఉంటా ఉంటుండగా ప్రభా వాటి కోసం ప్రార్థించే వారంగా ప్రభా ఉండడానికి నువ్వు కృప చూపిస్తున్న విధానం బట్టి నడిపించమని వేడుకుంటూ ప్రభా ఇదిగో ఈ దినము కూడా ప్రభా నన్ను తండ్రి నూతన వాక్యంతో ప్రభా మరలా ప్రభా నన్ను తండ్రి అయా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రభా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా అందరి ద్వారా మా ప్రభును రక్షకునైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి ఈ రోజు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి.
అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు వైజాగ్ చెందిన వారండి. వీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఎస్ఏ పరిచర్య ద్వారా విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారు శిక్షణా శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సావర్ధక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్లోని యూనియన్ బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు రత్నం వారి సతీమణి రత్నం గారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు క్యారోలిన్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషిన్ గారు. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మీతో ఉంటున్నాను కాబట్టి ప్రతిసారి నా గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేను. రెండోది ఏంటంటే అందులో చిన్న కరెక్షన్ చెప్పాను. నేను యూనియన్ చేపల్లో సభ్యుడిని మాత్రమే, కమిటీ కాదు. కమిటీలో నేను లేను ఎప్పుడు. అది బై మిస్టేక్ ప్రింట్ అయింది. దాన్ని మీరు కొంచెం దయచేసి దాన్ని డిలీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి కూడా శుభాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. ఈ రకంగా మీతో కలిసి దేవుని వాక్యం చదవటం అనేది నాకు ఎంతో భాగ్యంగా ఎంచుకుంటున్నాను. దేవుడి ఈ ప్రాతకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ. వాక్య పరిచర్య కోసం ప్రార్థించిన వారు, తర్వాత అనేక సంగతుల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. మిమ్మల్ని ఎంతో అభినందిస్తా ఉన్నాను. స్క్రీన్ షేర్ అవుతుందా బ్రదర్? Yes, sir. Yes. నా వాయిస్ వినిపిస్తుందా అండి? Yes, sir. Clear, please. థ్యాంక్ యూ. జస్ట్ వాంట్ టు ఎన్ష్యూర్. మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ మనం త్రూ అవుట్ ద ఇయర్ గ్రేట్ ఆపర్చునిటీ మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బర్త్ని గురించిన నెరేటివ్ స్టడీ చేయటం, తర్వాత ఆయన యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంలో ఆయన యొక్క డెత్ని గురించినటువంటి, లైఫ్ని గురించినటువంటి నెరేటివ్స్ స్టడీ చేయటం. సో దిస్ సీజన్ ఆల్వేస్ ఎ రిమైండర్. సో చాలా క్రిస్మస్ సందేశాలు వింటా ఉన్నాం ఈ రోజుల్లో. అక్కడక్కడ ప్రోగ్రామ్స్, మెనీ ఆపర్చునిటీస్. ఇంకొక రకంగా చెప్పాలంటే మనకు ఒక లగ్జరీ అన్నమాట. దేవుని వాక్యాన్ని చాలా విరివిగా మనం వింటున్నాం. మేబీ దేర్ ఆర్ ప్లేసెస్ వేర్ దెర్ ఇస్ ఇలాంటి ఒక వాక్యాన్ని వినడానికి, తర్వాత చక్కటి కార్యక్రమాలకు అటెండ్ అవడానికి వెరీ రేర్ ఆపర్చునిటీస్. కొంతమందికి అయితే కొన్ని ప్లేసెస్లో ఎక్కడికో పోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు లేరు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు. సో ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యం విషయంలో మనకి చాలా సమృద్ధిగా దేవుని వాక్యం దొరుకుతుంది. ఇంత సమృద్ధిగా దేవుని వాక్యం దొరుకుతున్న మనకి చాలా అలవాటైపోద్ది కొన్నిసార్లు దేవుని వాక్యం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని, దేవా నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా. అలవాటైన వాక్యమే, వింటూ ఉన్న వాక్యమే, దేవా నువ్వు నాతో ఒక తాజా ప్రత్యక్షత నాకు ఇవ్వాలి అనేటువంటి ప్రార్థనా దృక్పథంతో వాక్యం దగ్గరికి రావటం చాలా మంచిది. రెండోది ఏంటంటే క్రిస్మస్ సందర్భంలో
అసలు ఆ నిజమైన సందేశాన్ని రాబ్ చేసేస్తున్నాయి కొన్ని కొన్ని విషయాలు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ రిచువలైజేషన్ అంటే ఆచారపరమైనటువంటి పద్ధతులు. 2 days back I have been traveling myself and Ratna from నర్సాపూర్ నుంచి భీమవరం వస్తున్నాం కార్లో. వరుసగా చర్చెస్ బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన డెకరేషన్. యా మంచిదే, డెకరేషన్ చేయకూడదని కానీ, బట్ ఇన్సైడ్ ద చర్చ్. బట్ ఆర్ వి టేకింగ్ మెసేజ్ సీరియస్? దట్ ఈస్ ఇంపార్టెంట్. అవుట్సైడ్ ద చర్చ్ we are very serious in decorating the church, but inside, the body of God's temple, this temple ni మరి యేసు ప్రభు యొక్క రాక కోసం సిద్ధపరచుకొని ఆయన ప్రకారంగా జీవించడానికి అంత కేర్ జరుగుతుందా అనే ప్రశ్న. నేను ట్రావెల్ చేస్తున్నాను, ఆ డెకరేషన్ చూస్తున్నాను, బట్ ఇన్సైడ్ అలంకరణ జరుగుతుందా? క్యారెక్టర్ చేంజ్ జరుగుతుందా? ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా? ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సీజన్లో మార్పులు తీసుకురావటం, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మార్పులు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో దేవుడు ఈ సీజన్ని మనకి ఆయన యొక్క జన్మకు సంబంధించిన విషయాలు, పీపుల్ ఎంతోమందిని మనం స్టడీ చేస్తున్నాం. ఈరోజు క్రిస్మస్ స్టోరీకి రిలేటెడ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ ఈరోజు మీతో నేను ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబానికి గురించినటువంటి కథ. ఈ కథ క్రిస్మస్ కథకి సంబంధించినటువంటి కథ. క్రిస్మస్ కథకి నాంది పలికిన కథ ఈ కథ. ఎవరి కథో కాదు ఇది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎలిజబెత్ అండ్ జకరియా. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ జకరియా అండ్ ఎలిజబెత్. సో ఈ ఫ్యామిలీ స్టోరీ గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ స్టోరీని లూకా గారు చాలా బాగా రాశారు. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు దయచేసి ఎవరైనా చదువుతారని నేను అడుగుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు. లెట్స్ ఆల్ దేవుని వాక్యంలో చూసి మనం ఈ కథలోకి వెళ్ళక ముందు దేవుని వాక్యం ఏం చెప్పింది ఈ కథ గురించి, నా మాటలు కాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ఘనత వహించిన తెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇజ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును.
అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివయ్యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆ ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ద స్క్రిప్చర్స్. జీవం కలిగిన మాటలు. నేను ఒక ప్రశ్న, హౌ ది స్టోరీ ఆఫ్ జకరియా అండ్ ఎలిజబెత్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్? వారి సంతానమైన బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రభు మార్గం సరళం చేయడానికి ముందుగా వచ్చారు. అంబాసిడర్ లాగా వచ్చారు పరలోకం నుంచి. యేసు క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి వస్తున్నాడని అంబాసిడర్ లాగా ముందుగా వారికి జన్మించారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా ఇంకా ఒక రెండు మాటల్లో చెప్తారా, హౌ దిస్ ఫ్యామిలీ, ద స్టోరీ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఈస్ కనెక్టెడ్ టు ద క్రిస్మస్ స్టోరీ? క్రీస్తుని గురించి చెప్పడానికి ఓకే, థ్యాంక్ యూ. ముందుగా తెలుపబడడానికి దేవుడు ముందుగా అనౌన్స్మెంట్ అనౌన్స్ చేయడానికి దేవుడు ఈయనను ఎన్నుకున్నాడు. ఈయనను ముందు పంపించారు. ఆత్మవశుడై వచ్చాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తుకి బాప్తిస్మ ఇవ్వడానికి యోహాను గారిని. Mary is related to Elizabeth. Yeah. దేవదూత ఎలాగైతే మరియకు ప్రత్యక్షమైందో జకర్యాకి కూడా అలాగే ప్రత్యక్షమయ్యి ఎలిజబెత్ కు కుమారుడు కనేను అని చెప్తారు సార్. ఓకే, మేరీకి ప్రత్యక్షమైనట్టు జకర్యాకు కూడా ప్రత్యక్షమైంది అనేది చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే, మనం అర్థం చేసుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక గురించి, ఫస్ట్ కమింగ్ కదా. ఇది 2 కమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మరి ఈ కుటుంబం ఫస్ట్ కమింగ్కి పీపుల్ని ప్రిపేర్ చేయటానికి అదనమాట. క్రిస్మస్ కి ప్రజల్ని ప్రిపేర్ చేయటానికి. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ప్రిపేర్ టు సెలబ్రేట్ క్రిస్మస్ కదా. ప్రిపరేషన్, చాలా ప్రిపరేషన్. మనం అంటే ఈ మనం పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఈ ప్రిపరేషన్ అనేసరికి, అంటే కేవలం డెకరేషనే, లేకపోతే కేవలం ఆ రోజు ఏం వండుకోవాలి ఏంటి, మంచిది ఇవన్నీ. ఎంజాయింగ్ ఫుడ్, ఎంజాయింగ్ పీపుల్, ఎంజాయింగ్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయింగ్ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈజ్ ఆల్ గుడ్, రైట్? అంతేనా ప్రిపరేషను? ప్రభు యొక్క రాకకు సిద్ధపరిచిన ప్రిపరేషన్ అంతేనా అంటే కాదు. ప్రజల్ని ప్రభు యొక్క ప్రభు వచ్చిన మొట్టమొదటి రాక టైంలో ప్రజల్ని ఆ శుభవర్తమానాన్ని అంగీకరించడానికి సిద్ధపరచటం అనే ముఖ్యమైన పని కోసం దేవుడు ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబంలోంచి ఒక బిడ్డను ఈ సిద్ధపాటు కొరకు, ప్రిపరేషన్ కొరకు వాడుకోవటానికి ఈ ఫ్యామిలీని దేవుడు వాడుకున్నాడు. ఏ విధంగా అయితే ఫస్ట్ కమింగ్కి ఈ కుటుంబాన్ని వాడుకోవటానికి లేపుకున్నాడో అదే విధంగా, సో మనం ఫస్ట్ కమింగ్ లో ఉన్నామా, సెకండ్ కమింగ్ కి సిద్ధపరుస్తున్నామా? సెకండ్ కమింగ్ కు సిద్ధపడుతున్నాం.
సెకండ్ We are కమింగ్ కి preparing for second సిద్ధపడుతున్నాం. advent. సెకండ్ అడ్వెంట్ కి సిద్ధపరచాలి ఇప్పుడు our families. Please understand me. As the family of Elizabeth and Zechariah was raised to as a part of a preparation for the first coming, in the same fashion, now these families, our families, are now called to prepare people for the second advent. Are we doing that? యా, ఆలోచించాలి మనం. దేనికి నేను దేవుడు నన్ను ఈ ప్రభు ఫస్ట్ కమింగ్ అయిపోయింది, ఇంకా ఆయన వచ్చి ఆయన చేసిన పని వెళ్ళిపోయాడు, కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అడ్వెంట్లో. కాకపోతే ఫస్ట్ అడ్వెంట్కి సెకండ్ అడ్వెంట్కి మధ్యలో మనం ఉన్నాం ఫ్యామిలీస్గా. మరి నా పిలుపేంటి కుటుంబంగా? వాయ్ దేవుడు నన్ను ఒక క్రైస్తవ కుటుంబంగా ఎందుకు ఈ రెండు అడ్వెంట్స్ మధ్యలో ఈ చరిత్రలో నన్ను ఉంచాడు అంటే, యా, దెర్ ఈస్ ఎ పర్పస్. కేవలం ఆ రక్షణ ఎంజాయ్ చేయడానికేనా? నో 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 టు ప్రిపేర్ పీపుల్ ఫర్ ద సెకండ్ అడ్వెంట్. టూ పర్పసెస్ మనకి. మనం దేవుని యొక్క ఆ రక్షణని, మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవించడానికి. రెండోది ఏంటంటే టు ప్రిపేర్ పీపుల్ ఫర్ ద సెకండ్ అడ్వెంట్. సో అదే విధంగా మరి ఆ ఫస్ట్ అడ్వెంట్ కోసం ప్రజల్ని ప్రిపేర్ చేయడానికి దేవుడు కుటుంబాలని ఎలా లేపుకున్నాడో, సెకండ్ అడ్వెంట్కి కూడా ప్రజల్ని సిద్ధపరచడానికి మరి కుటుంబాలని. అందుకనే ఈ ఫస్ట్ అడ్వెంట్ ఎందుకు వచ్చిందో, ఫస్ట్ అడ్వెంట్లో దేవుడు ఏం చేశాడో అనే దాన్ని మనం చెప్తున్నాం ఇప్పుడు. ప్రజల్ని సిద్ధపరుస్తున్నాం సెకండ్ అడ్వెంట్కి వాళ్ళని ప్రిపేర్ చేయటానికి. అండర్స్టూడ్? అర్థమైందండి నా పాయింట్? ఎస్ ఆర్ నో? Yes, yes. సో అలా మనం ఈ క్రిస్మస్ ని అర్థం చేసుకోవాలి. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ పీపుల్ ఫర్ ద ఫస్ట్ అడ్వెంట్. ఓకే, సో దాన్ని ఇక్కడ మనం తీసుకొద్దాం. వాట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ టువర్డ్స్ మై ఫ్యామిలీ టు ప్రిపేర్ పీపుల్ ఫర్ ద సెకండ్ అడ్వెంట్ అనేది మనం అప్లికేషన్ చేసుకోవాలి. సో లెట్ us go back to Elizabeth family and Zechariah Elizabeth family. అండర్స్టాండ్ దేర్, అక్కడ అర్థం చేసుకున్నాం ఆ ఫస్ట్ అడ్వెంట్కి వాళ్ళని దేవుడు ఎలాగా పిలుచుకున్నాడు, ప్రిపేర్ చేసుకున్నాడు, దానికి తగినట్టు వాళ్ళు ఎలా పనిచేశారు అనేది ఫస్ట్ అక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం సెకండ్ అడ్వెంట్ ముందు ఉన్న ఇప్పుడు మనం ఎలాగా ఆ పిలుపుకి లోబడాలి, మనం ఎలా సిద్ధపడాలి, మనం ఎలాగా సిద్ధం చేయాలి అనేది మనం అప్లికేషన్ చేసుకుంటాం. సో ఈ రెండు మనం ఇప్పుడు టాస్క్ అన్నమాట ఈ రోజు స్టడీలో. సో లెట్ us go back to the days of క్రిస్మస్. బిఫోర్ క్రిస్మస్ హేరోదు యేసు ప్రభు ఇంకా పుడతాడు అనగా ఆ హేరోదు టైంలో జరిగిన సంఘటన, ఈ ఫ్యామిలీని ఈ దేవుడు ఎలా వాడుకున్నాడు అనేది ఫస్ట్ అక్కడికి వెళ్ళి అర్థం చేసుకుందాం. గో బ్యాక్ టు ఫస్ట్ సెంచరీ, అంటే ప్రభు ఇంకా పుడతాడు కొన్ని రోజులకి అనగా అక్కడికి వెళ్ళిపోదాం. Okay, first let us understand there, and then let us understand here our families. Okay, now come on, right. ఈ రకంగా మరి అసలు రెస్పాన్సిబిలిటీని, అసలు పర్పస్ని అర్థం చేసుకోకుండా, సిద్ధపరచుకోకుండా అనేక రకంగా సిద్ధపాట్లు, కమర్షియలైజేషను, రిచువలైజేషను, తర్వాత ఇవన్నీ కూడా దీన్ని కప్పేస్తున్నాయి అన్నమాట. అసలు మనం ఏం చేయాలో అనే దాన్ని రాబ్ చేసేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, అసలు సంగతి పోకుండా చూసుకోవాలి. అవన్నీ ఉండటం నేను కాదని అనడం లేదు. ఓకే ఓకే రైట్. యా, అయితే ఈ స్టోరీలోకి వెళ్ళటానికి ముందు ఈ పుస్తకాన్ని కొంచెం మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే లూకా సువార్త. ఎంతమంది రాశారు యేసు ప్రభు వారి యొక్క బయోగ్రఫీని? 4 members. వెరీ గుడ్, 4 members రాశారు. ఇందులో ఈ లూకా తాలూకు ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ 4 members లో 4 కూడా యూదులే, లోక ఒక్కడే అన్యుడు.
రాసిన వాళ్ళలో ఈ కేమ్ ఫ్రమ్ ఏ నాన్ జూయిష్ బ్యాక్గ్రౌండ్. మిగతా మిగతా ముగ్గురు కూడా జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈయన హిజ్ ప్రొఫెషన్ యాక్చువల్గా మిగతా యాక్చువల్గా ఒక ఆయన మాథ్యూ ఈజ్ ఫ్రమ్ ట్యాక్స్ అఫీషియల్, మిగతా జాను, మార్క్ వీళ్ళు దే ఆర్ మార్క్ ఈజ్ a travel companion and clearly John is a fisherman. సో ఈ రకంగా వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి నలుగురు వచ్చిన వాళ్ళు. కాకపోతే ఇక్కడ లూక్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ ఏ గ్రీక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఏ జెంటైల్ బ్యాక్గ్రౌండ్. ఈయన ఒక ఫిజిషియన్ అనేది మీకు తెలుసు, అండ్ ఆల్సో ఏ హిస్టారియన్, చరిత్రకారుడు. ఇతని యొక్క ఆడియన్స్ ఎక్కువగా పర్టికులర్ జ్యూస్ కాదు ఈయన ఆడియన్స్. అందుకనే ఈ స్టోరీలో ఈ ఈ లూక్ మాథ్యూ రాసిన స్టోరీ బర్త్ స్టోరీకి లూక్ రాసిన బర్త్ స్టోరీకి చిన్న డిఫరెన్స్ మనకి చూస్తాం. ఏంటి అంటే లూక్ రాసిన బర్త్ స్టోరీలో అప్లికేషన్ యూనివర్సల్ గా ఉంది, అంటే ప్రజలందరికీ అదనమాట. సో యాక్చువల్గా మాథ్యూ రాసిన లాస్ట్ టైం నేను మాథ్యూ గురించి మీతో మాట్లాడుతూ చెప్పాను అనమాట. మాథ్యూ రాసిన అకౌంట్లో చూసినట్లయితే ఆ మాథ్యూ రాసిన అకౌంట్ యేసు ప్రభు కోసం ఎదురు చూసే జ్యూస్ని ముఖ్యంగా అడ్రస్ చేశాడు అనమాట. మీరు ఎదురు చూస్తున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారు, ఇంక వెయిట్ చేయక్కర్లేదు, వచ్చేసాడు. సో మీరుగో ప్రవక్తలు చెప్పబడిన గ్రంథాల్లో మాటల ప్రకారంగా అని జూయిష్ ఆడియన్స్ ని అడ్రస్ చేస్తున్నట్లుగా మనకి మాథ్యూలో చూస్తే, ఇక్కడ లూక్ మాత్రం ఇతని ఆడియన్స్ యూనివర్సల్. అందుకనే ప్రజలందరికీ అన్నాడు, ఎందుకంటే బోత్ జూస్ అండ్ జెంటైల్స్ అనే సెన్స్లో, ఎందుకంటే జెంటైల్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు కాబట్టి తన కమ్యూనిటీని కూడా ఇందులో కలుపుకుంటున్నాడు అనమాట. ప్రజలందరికీ అంటున్నాడు. సో ఈ రకంగా తను పర్టికులర్గా ఈ మాటలు లూక్ రాస్తూ ఈ 1-4 వచనాల్లో ఏమంటాడంటే, ఈ ఇంట్రడక్షన్లో నేను ఏదో ఎలా పడితే అలాగా ఈ అకౌంట్ రాయలేదు, థరో ఇన్వెస్టిగేషన్ చేశాను. యాక్చువల్గా మనం ఈ రోజుల్లో ఎలా ఉందంటే మన క్రిస్టియానిటీ గట్టిగా మీ లేఖనాలకి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు కానీ లేకుంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకుండా ఏదో ఎలా పడితే అలాగ రాలేదు అనేది మనం చెప్పాలి. థరో ఇన్వెస్టిగేషన్ చేసి నేను ఒక చరిత్రకారుడిగా, ఒక డాక్టర్గా నేను థియోఫిలస్ నీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది అదనమాట. ఇంకోటి ఏమన్నాడు తెలుసా, నేను ఎవరి దగ్గర నుంచి ఈ సమాచారం సేకరించానంటే ఐ విట్నెసెస్ దగ్గర నుంచి సేకరించాను. నేను ఒక్కడిని ఏదో కుకప్ స్టోరీ నేను చేయలేదు. మొదటి వచనం చదువుతారా? ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. చాలు, వాక్య సేవకులైన వారు మనకు అంటే కన్నులారా చూచి, అంటే దే ఆర్ ఆల్ ఐ విట్నెసెస్, కన్నులారా చూసి. సో వాళ్ళు ఐ విట్నెసెస్ దగ్గర నుంచి సేకరించినటువంటి విషయాలు, వాళ్ళు వాక్య సేవకులు, వాళ్ళ దగ్గర నుంచి నేను సమాచారం సేకరించి అవంతా పొందుపరిచి మరి నా ఒరిజినల్ డాక్యుమెంట్ని నీకు ఇస్తున్నాను థియోఫిలస్. థియోఫిలస్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? థియో అంటే గాడ్, ఫిలస్ అంటే లవర్ అని, అంటే గాడ్ లవర్. సో నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాబట్టి నా ఒరిజినల్ డాక్యుమెంట్ని నీకు అప్పగిస్తున్నాను, రోమన్ అఫీషియల్. సో దాన్ని మనం ఎలాగ అప్లై చేసుకోవచ్చు అంటే ఈ డాక్యుమెంట్ని థియోఫిలస్కి అప్పగించాడు అనమాట, అంటే గాడ్ లవర్స్కి అప్పగించాడు. సో ఎంత కేర్ఫుల్గా అప్పగించాడు అంటే చూడండి, ఇక్కడ ఏం రాశాడంటే మొదటి నుంచి 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటిని అన్నిటినీ మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకుని నేనును అదనమాట. మొదటిని ఇంగ్లీష్లో ఏమనుంటుంది అంటే ఐ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్,
ఎవ్రీ ఆస్పెక్ట్ నేను ఇన్వెస్టిగేట్ చేశాను. ఎంప్టీ టూంబ్ ఇన్వెస్టిగేట్ చేశాను నేను. తర్వాత బర్త్ స్టోరీ ఇన్వెస్టిగేట్ చేశాను. వర్జిన్ బర్త్ ఇన్వెస్టిగేట్ చేశాను. ఆయన లైఫ్ ఇన్వెస్టిగేట్ చేశాను. ఆయన తిరిగిన ప్రదేశాలు ఇన్వెస్టిగేట్ చేశాను. సో ఐ పర్సనల్లీ ఇన్వెస్టిగేటెడ్. ఐ డిడ్ ఎ థరో రీసెర్చ్. పరిష్కారంగా జరిగినాయి అని నువ్వు తెలుసుకోవాలని థియోఫిలా, నీకు ఇదిగో ఐఎమ్ జస్ట్ నీకు నేను డెడికేట్ చేస్తున్నాను నా ఫస్ట్ కాపీ. ఈ రకంగా విశ్వాసం ఉంచడానికి తగినంత ఆధారాలు, తగినంత స్థిరమైనటువంటి రీసెర్చ్ జరిగిందండి. ఊరికనే ఈ డాక్యుమెంట్స్ మన చేతిలోకి రాలేదు. వెరిఫైడ్ అండ్ ఇట్ ఈస్ థరోలీ ఇన్వెస్టిగేట్ సర్టన్. ఇది నిజం పరిష్కారంగా తెలుసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్లు పొందుపరచడం జరిగింది. కాబట్టి this is not a cooked up story, this is not a fiction, or this is not a fairy tale. No, థరో ఇన్వెస్టిగేషన్ జరిగింది. నిజంగా జరిగినవని పరిష్కారంగా తెలుసుకున్న తర్వాత దీన్ని కేర్ఫుల్ గా డాక్యుమెంట్ చేసి థియోఫిలస్ కి ఇస్తాడు. గాడ్ లవర్ అతని పేరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఐ థింక్ ఆల్ థియోఫిలస్ ఒక సెన్స్ లో వీఆర్ ఆల్ గాడ్ లవర్స్. ఇలాంటి దేవుణ్ణి ప్రేమించే మన చేతుల్లో ఈ యొక్క పరిష్కారంగా తెలుసుకొని ఇన్వెస్టిగేట్ చేసి రాసినటువంటి ఈ డాక్యుమెంట్ మన స్వంత భాషలో దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దీన్ని ఎంత చక్కగా మనం చదవాలి, ఎంత చక్కగా ఇది రిలయబుల్ అని చెప్పాలి. మనం ఇది రిలయబుల్ అనేది మనం చెప్పాలి. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎలా పడితే అలా రాసింది కాదు అనేది చెప్పాలి మనం. ఈ సందేశం పరిష్కారముగా తెలుసుకుని ఆషామాషిగా రాయలేదు, ఒక్కడ కూర్చొని రాయలేదు. ఐ విట్నెసెస్ తో కూర్చొని రాసినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఆ టైంలో ఇంకా స్టిల్ అలైవ్ ఉన్న వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్నాడు ఐ విట్నెసెస్ తో. సో దిస్ ఇస్ హౌ the story of Christmas has come into the form of a document, and now we are handling in our hands. Therefore ఎంత ఇన్వెస్టిగేషన్ జరిగిందో అనే సంగతి ఇక్కడ చదవర్లకి మన పిల్లలకి తెలియాలి. దిస్ నాట్ ఎ ఫిక్షన్, దిస్ నాట్ ఎ కుక్డ్ అప్ స్టోరీ అనేది మన పిల్లలకి తెలియాలి. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టోరీ అనేది తెలియాలి. ఇన్వెస్టిగేట్ చేసింది అనేది తెలియాలి. సో విత్ దిస్ లిటిల్ ఇంట్రడక్షన్ on Luke's Gospel from 1 to 4, let's go to the story. ఈ ఎలిజబెత్ జకరియా స్టోరీకి మనం వెళ్దాం. ఈ స్టోరీకి వెళ్ళటానికి ముందు నేను ఒక మాట చెప్పాలి. క్రైస్తవ గృహం ఈజ్ క్లోజ్ టు గాడ్స్ హార్ట్. ఈ స్టేట్మెంట్ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను. ద క్రిస్టియన్ హోమ్ ఈజ్ క్లోజ్ టు గాడ్స్ హార్ట్. ఒక క్రైస్తవ గృహం దేవుని హృదయానికి చాలా సమీపమైంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క విమోచన ప్రణాళికలో దేవుడు క్రైస్తవ గృహాలను వాడుకునే దేవుడు. ఆది నుంచి కూడా గాడ్ యూజ్డ్ మెనీ ఫ్యామిలీస్. గాడ్ యూజ్డ్ అబ్రహాం ఫ్యామిలీ టు టేక్ హిస్ కవెనెంట్ ఫార్వర్డ్. గాడ్ యూజ్డ్ నోవా ఫ్యామిలీ. ఇంకా అయిపోయింది ఇశ్రాయేలీల చరిత్ర అన్నప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు లేపాడు. ఇంకా అయిపోయింది. ఇక చివరికి మలాకి వరకు వచ్చినట్లయితే, మలాకి గ్రంథంలో కనుక చూసినట్లే ఇక కుటుంబాల సంగతి అయిపోయింది. ఇంకా అన్ఫెయిత్ఫుల్ అనే స్టేజ్లో అక్కడ చూస్తామన్నమాట. దేవుడు కూడా మలాకి ద్వారా మాట్లాడిన మాటల్లో కుటుంబాల గురించి, అరే యవనంలో పెళ్లి చేసుకున్న నువ్వు నీ భార్యని అలా ట్రీట్ చేయొచ్చా? అసలు నువ్వు అలాగా విడాకులు తీసుకోవటం నాకు చాలా అసహ్యం. ఇవే మాటలు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంతో చెడిపోయినట్టుగా చివరి రోజుల్లో మనం చూస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎండ్ ఆఫ్ ద బుక్ లో, మలాకి గ్రంథంలో. నేను రిఫర్ చేయక్కర్లేదు.
మలాకి గ్రంథంలో ఉన్న మాటలు చెప్తున్నాను. ఆ నిబంధన చేసుకున్న నీ భార్యను అట్లా తిప్పలు పెట్టొచ్చా నువ్వు కుటుంబంగా? ఇవి దేవుడు మలాకి ద్వారా చెప్పిన మాటలు. మలాకి ద్వారా చెప్పిన మాటలు కుటుంబాల్లో ఉన్నటువంటి విశ్వసనీయత, భార్యాభర్తల మధ్యలో ఉండే విశ్వసనీయత గురించి చాలా చక్కగా మాట్లాడాడు. ఎంతో దేవుడు నిష్ఠూరంగా మాట్లాడాడు ఇశ్రాయేలీల ప్రజలతో. కుటుంబాల మధ్యలో సత్సంబంధాలు లేవనే విషయం మలాకి గ్రంథంలో. అయితే అందరూ అలా లేరు, బట్ కొంత రెమనెంట్ ఉంది. రెమనెంట్ అంటే శేషం. సో ప్రతి తరంలో కూడా దేవుడు కొంత శేషాన్ని ఉంచుతున్నాడు. ఫెయిత్ఫుల్ గా ఉండే కొన్ని కుటుంబాలు అప్పటికి ఉన్నాయి యేసు ప్రభు వచ్చే టైంకి. కానీ మెజారిటీ ఇలా బిహేవ్ చేస్తున్నా కానీ దేవుడు కొంత శేషాన్ని పెట్టాడు. అందులో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంతమంది ఇండివిజువల్స్ ఉన్నారు. కొంతమంది చెప్పగలరా కొన్ని ఫ్యామిలీస్ దేవుని కొరకు నమ్మకంగా కనిపెట్టే కొన్ని కుటుంబాలు, కొంతమంది వ్యక్తుల్ని, మనకి వాక్యం పరిచయం చేసిన వ్యక్తుల్ని? అకులా ప్రిస్కిల్లా యేసుప్రభు వచ్చే టైంకి. ఎలిజబెత్ ఫ్యామిలీనే బ్రదర్. యా సిమియోను, కొంతమంది ఇండివిజువల్స్ కోట్ చేస్తారా? ఎలిజబెత్ ఫ్యామిలీ, సిమియోను, సిమియోను. దేర్ ఆర్ ఫ్యూ ఫెయిత్ఫుల్ పీపుల్. అదనమాట. అక్కడ పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నా గానీ దేవుడు కొంతమందిని ఫెయిత్ఫుల్ పీపుల్ ఉంచాడు. నేను ఒక మాట చెప్పనా మీకు, ప్రతి తరంలో కూడా కొంతమంది ఫెయిత్ఫుల్ ఫ్యామిలీస్ ని దేవుడు ఉంచుకుంటున్నాడు. ఆ ఫెయిత్ఫుల్ గుంపులో నా ఫ్యామిలీ ఉందంటారా? ఆలోచించుకోవాలి మనం. ఆ నమ్మకంగా ఎంచుకునే ఆ కుటుంబాల్లో నా కుటుంబం కూడా ఉండాలి అనే ఆశ మనకు ఉండాలి. ఎస్ ఆర్ నో? అవునా కాదా చెప్పండి. మాట్లాడలేదు ఎవరు. ఎస్ సార్, ఎస్ సార్. యా. సో 400 ఏళ్ళు దేవుడు అసలు మాట్లాడలేదు వాళ్ళతో. ఏం మాట్లాడతాడు దేవుడు? మాట్లాడిన మాటలకి అసలు కొంచెం కూడా మర్యాద లేకుండా కుటుంబ వ్యవస్థను పాడు చేసిన మనుషులతో న్యాయమే దేవుడు చేసిన పని. వాళ్ళు చీకట్లో కొట్టుమట్టి ఆడుతున్నారు. ఇక సంబంధాలు చెడిపోయి ఇంకెందుకులే సేవ చేయటం అని కంక్లూజన్కి వచ్చేసారు. ఇంకా ఇవన్నీ మలాకి గ్రంథం నుంచి మాట్లాడుతున్నాను నేను. తర్వాత రోమా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. అందులో హేరోద్ అనే ఒక క్రూరుడు పరిపాలిస్తున్న దినాలు అవి. అలాంటి దినాల్లో దేవుడు ఒక కుటుంబాన్ని, నమ్మకంగా ఉండే ఒక కుటుంబాన్ని లేపుకున్నాడు. ఆ కుటుంబమే ఎలిజబెత్ అండ్ జకరియా. చూద్దాం ఈ కుటుంబం గురించి. దేవుడు చాలా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కుటుంబాల్లో నమ్మకంగా లేని వైనంలో కొంతమందిని అట్లీస్ట్ దేవుడు నమ్మకంగా ఉండే కుటుంబాలని ఏర్పరచుకున్నాడు. అంటే ఆయన తన బిడ్డలతో చేసిన నిబంధనకి ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ కవెనెంట్. అందుకనే కొంతమందిని ఉంచుతున్నాడు, కొంతమందిని ఎనేబుల్ చేస్తున్నాడు. దేవుడు కృపిస్తున్నాడు వాళ్ళు నమ్మకంగా ఉండటానికి. సో ఇక్కడ ఈ కుటుంబం ఏంటంటే ఎలిజబెత్ జకరియా కుటుంబాలు చూసినట్లయితే, జకరియా ఫాదరు ఎలిజబెత్ జకరియాకి ఏం పేరు పెట్టాడు? పెట్టిన పేరు మీనింగ్ ఏంటి అని చూసినట్లయితే, జకరియా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? గాడ్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ నేమ్. ఎందుకంటే పేరు అంటే దేవుడికి చాలా ఇక్కడ రాసి పెట్టాను, మీరు చూసుంటారు. ఒకవేళ చూడకుండా కూడా మీకు తెలిస్తే మంచిదే. జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్ అట.
అంటే జకరియా వాళ్ళ అమ్మ నాన్న ఉండే టైం ఎలాంటిదో తెలుసా అండి? యోధా దేశంలో అపనమ్మకత్వం కుటుంబాల్లో, ఇక హోప్ లేదు అనేటటువంటి పరిస్థితి, మరణ ఛాయలు, చీకటి ఛాయలు. అలాంటి పరిస్థితుల్లో జకరియా అమ్మ నాన్న కి ఒక బిడ్డ పుట్టాడంట. ఆయన పేరు జకరియా అని పేరు పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు తన నిబంధనని జ్ఞాపకం చేసుకునే దేవుడు. పరిస్థితులు ఇలాగున్నా కానీ దేవుడు తన నిబంధనని వదిలిపెట్టే దేవుడు కాదు, కొట్టేసే దేవుడు కాదు. నిబంధన చేసిన ప్రకారంగా ఆయన కొడుకుని తీసుకొస్తాడు, మెస్సయ్యని తీసుకొస్తాడు. గాడ్ రిమెంబర్స్ అని పెట్టుకున్నారు ఆ కొడుక్కి పేరు. అది కాంటెక్స్ట్. జకరియా పుట్టిన తర్వాత పెట్టుకున్న పేరుకి కాంటెక్స్ట్ అది. ఎలిజబెత్ తల్లిదండ్రులు కూడా గాడ్లీ పేరెంట్స్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలిజబెత్కి ఏం పేరు పెట్టుకున్నారంటే, ఎలిజబెత్ అనే మాటకే గాడ్ ఈజ్ మై ఓత్ అదనమాట. గాడ్ ఆఫ్ అబండెన్స్, దేవుడు సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు, దేవుడు సమృద్ధినిచ్చేటటువంటి దేవుడు, గాడ్ ఆఫ్ అబండెన్స్. సో ఈ రకంగా ఇద్దరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఈ పేర్లు పెట్టారండి. గాడ్ ఈజ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద నేమ్స్. సృష్టిలో అన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. నేమ్స్ అంటే దేవుడు చాలా పర్టికులర్. అది రెండోది ఏంటంటే పేరుకి తగినట్టు జీవించాలని కూడా దేవుడు కోరుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, పేరుకి తగినట్లు జీవించాలి అనేది దేవుడు కోరుకుంటాడని. ఇక్కడి నుంచి నీ పేరు శారా కాదు శారాయి మార్చేశాడు దేవుడి పేరు. అంటే దాని అర్థం ఏంటంటే, శారాయి అంటే జగడగొండు, శారాయి రాజకుమార్తె. చూడండి, నువ్వు నువ్వు నీ 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 బ్రతుకు మారింది కాబట్టి యువర్ నేమ్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ లైఫ్ స్టైల్. అదనమాట. సంతోష్ అమ్మ ఇలాంటి పేర్లు ఉంటాయి మనకి. తర్వాత చక్కటి పేర్లు, నేమ్స్ దే డోంట్ మ్యాచ్ విత్ ద లైఫ్ స్టైల్ కొంతవరకు. సో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పిలుచుకున్న పిలుపుకి నీ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వాలి. అదనమాట. యాక్చువల్గా ఇప్పుడు పేరులో ఏం లేదు, కాకపోతే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అదనమాట. ఓకే, అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ డేస్లో ఇలాగా చాలా మీనింగ్ఫుల్గా నేమ్స్ పెట్టుకునే వాళ్ళు అనమాట. మనం కూడా ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వైనంలో, ఇలాంటి కాంటెక్స్ట్లో దేవుడు ఈ బిడ్డ ద్వారా, మాకు పుట్టిన బిడ్డ ద్వారా ఈ కవనెంట్ని ఆయన నెరవేర్చాలి అనే ఉద్దేశంతో, లార్డ్ రిమెంబర్స్ హిస్ కవనెంట్ అనే ఉద్దేశంతో ఈ బిడ్డకి ఆ పేరు పెట్టుకున్నారు. ఈ రకంగా జకరియా అనే మాటకిని ఎలిజబెత్ అనే మాటకిని మీనింగ్స్ మనం చూసాము. ఆ మీనింగ్ ఆ పర్టిక్యులర్ చరిత్రలో నిజంగా వాళ్ళు కోరుకున్న కోరిక అనమాట, నిరీక్షణ. ఈ బిడ్డలే మాకు నిరీక్షణ. నెక్స్ట్ నిబంధన ని ముందుకు తీసుకెళ్ళటానికి దేవుడి చేతుల్లో వాడబడే ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళే మా నిరీక్షణ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మన బిడ్డలకి దేవుని యొక్క న్యూ కవనెంట్ ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి అనే నిరీక్షణతో, అనే కోరికతో మన పిల్లలకి, అలాంటి ఆశతో మన పిల్లల్ని కోరుకుంటున్నామా మనం? దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎలిజబెత్ పేరెంట్స్, మేరీ జకరియాస్ పేరెంట్స్. ఓకే, 1-4 వచనాల్లో మనం ఇంట్రడక్షన్ చూసాం. ఈ ఫ్యామిలీ గురించినటువంటి లిటిల్ బ్యాక్గ్రౌండ్ చూసాము. ఇద్దరు కూడా ప్రీస్ట్లీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇద్దరు పేరెంట్స్ కూడా బహుశా గాడ్లీ పేరెంట్స్ అయి ఉండాలి, లేకపోతే అలాంటి పేర్లు పెట్టుంటారు వాళ్ళు. సో నిరీక్షణతో ప్రభు యొక్క నిబంధన, దేవుడు చేసిన నిబంధన ప్రకారంగా ఆయన విమోచకుడిని పంపిస్తాడు అనే గొప్ప ఆశతో ఈ బిడ్డలకి ఆ పేర్లు పెట్టినట్లుగా తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం. సో దట్స్ ఎ లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించి
వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు పెట్టడంలో గల ఉద్దేశాన్ని గురించి కొన్ని మాటలు చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. 5-6 వచనాల్లో ఏమని ఉంటుందంటే, నేను చిన్న అబ్జర్వేషన్ మీకు చెప్పాలనుకుంటున్నా. వారిద్దరు వీరిద్దరు అనేది ఎన్నిసార్లు చూడండి. ఇద్దరు ఇద్దరు అనేది 2 సార్లు 5-6 వచనాల్లో. యా, వారిద్దరు వీరిద్దరు. 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో, అంటే ఏ టైంలో దేవుడు ఈ కుటుంబాన్ని లేపుకున్నాడు, ఏ హేరోదు. కాలంలో, ఆ కాలం హేరోదు టైంలో ఎలాగుండేది పరిస్థితులు, హేరోదు రూల్ చేసేటప్పుడు పరిస్థితులు ఎలాగుండేవి, కొంచెం ఏమన్నా చెప్పగలరా? హేరోదు దినాలు ఎలాంటివి అనేది. ఆ దినములలో యూదయ దేశాన్ని హేరోదు పరిపాలిస్తున్నప్పుడు యూదులను చాలా అణిచివేసే స్థితి. ఆ దినాలు అలా ఉండే అన్నమాట. సో ఆ ఒక్క సెంటెన్స్ లో ఆ కాంటెక్స్ట్ లేకపోతే ఆ నేపథ్యం కనుక చూసినట్లయితే చాలా క్రూయల్ కింగ్ అతను. యాక్చువల్ గా హేరోడ్ ఈజ్ నాట్ ఏ జూయిష్ కింగ్ అంట. హేరోద్ గురించి చదివితే మనకు అర్థం అవుద్ది. ఫ్యామిలీలో మెంబర్స్ ని ఒకరి తర్వాత ఒకరిని అలా మర్డర్ చేసి ఆ సింహాసనం మీద కూర్చోటానికి ఎంత మందినైతే ఓన్ కుటుంబ సభ్యుల్ని మర్డర్ చేసిన వ్యక్తి అతను. అంత క్రూరుడు హేరోదు. జస్ట్ చిన్నపిల్లల్ని చంపడానికి పెద్ద ఆలోచించలేదు, సింపుల్ గా చంపేమన్నాడు. అలాంటి వాడు యూదులను అసలు బయటికి రానివాడు. ఎందుకంటే రాజు వస్తే తనకి తన సింహాసానికి ఒక ఇది కదా, అంత క్రూరుడు యూదులంటే. సో ఈ రకంగా ఆ దినాలు ఎలాంటివి కొంచెం కంపేర్ చేసుకుందాం. ఈ దినాలు ఎలా ఉన్నాయో. ఆ దినములలో ఇప్పుడు ఈ దినాలు ఎలా ఉన్నాయి కొంచెం ఆలోచిద్దాం. మాట్లాడచ్చు మీరు. ఈ దినాలు ఎలా, ఇప్పుడు ఆ దినాల్లో చాలా వెరీ వెరీ అపోజిషన్ ఆన్ ద జ్యూస్. ఆ దినాల్లో వెరీ క్రూయల్ రూల్. ఈ దినాలు అంత క్రూయల్ గా లేవు. ఓకే, అంత క్రూయల్ గా లేవు. ఓకే, బట్ మరి ఈ దినాలు ఎలా ఉన్నాయి మరి? ఓకే, అంత క్రూయాలిటీ లేదు. మరి మరి ఈ దినాలు ఎలా ఉన్నాయి? ఇంకా కొంచెం ఉందా లేదా? అది అంత లేదు కానీ కొంచెం ఉంది. సాతానుడు పని చేస్తుంటాడు కానీ కొంచెం మనం విస్తారంగా చెప్పుకోవచ్చు దేవుని గురించి. మరి దేవుని సేవ చేసే గ్రహం స్టెయిన్స్ వాళ్ళని అంత క్రూరంగా మరి చంపటంలో మరి అది క్రూరత్వం కాదా? అవును, కానీ అంతటా లేదు కదా అట్లా. అంతటా లేదు, బట్ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. అది ఉంది. అది లేకుండా ఎక్కడ ఉండదు, ఎప్పుడు ఉండదు. ఓకే, సో అంటే ఆ దినాలకి ఈ దినాలకి కంపేర్ చేస్తున్నాం. అంటే మనుషులు అంటే పరిపాలన మారినా ఎప్పుడు కూడా క్రైస్తవ్యం మీద త్రూ అవుట్ ద జనరేషన్స్ దెర్ ఈస్ అన్ అపోజిషన్. ఎందుకంటే చీకటి వెలుగుకి ఎప్పుడు అపోజిషన్, ఎప్పుడు అపోజిషన్. వెలుగుని ఎప్పుడు చీకటి పయం చేయాలని యా, ఎప్పుడు అపోజిషనే. కాకపోతే ఒక దినాల్లో కొన్ని దినాల్లో ఒక స్థాయిలో ఉండొచ్చు, కొన్ని దినాల్లో ఇంకొక స్థాయిలో ఉండొచ్చు. నన్ను ఏ విధంగా ప్రజలు నిందించి అవమానించారో మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు, కంగారు పడొద్దు అని ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పినాడు కదా. మరి యేసుప్రభు వారు ఉంటది వ్యతిరేకత, లేకుండా ఉండదు. ఉంటది. వాడు వచ్చింది అందుకే. ఉంటది.
లేకుండా వాడు ఉండదు. సింహాసనం మీద కూర్చోవాలా అనే ఆ, ఉద్దేశంతో వాడు వచ్చాడు కాబట్టి ఆ, మంచిని ఆ. చెడగొట్టేదానికి ఎప్పుడు ఎప్పుడు కాబట్టి ఆ దినాలు ఆ అలాగా ఒక యూదులకి ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నారో, అంటే అంత తీవ్రత లేదు అన్నారు. ఓకే, మేబీ అంత తీవ్రత లేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ కొన్ని చోట్ల ఉంది. మనకు తెలియాలి, ఉండదు కళ్ళు ఓపెన్ చేసి చూడాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేది. ఉండొచ్చు, ఉంటుంది తప్పకుండా అది. ఆ, సో ఈ రకమైనటువంటి ఆ, ఆమ్, ఆ, పరిస్థితి అక్కడుంటే, ఇక్కడ మన కమ్యూనిటీలో మన మన రోజుల్లో మన దినాల్లో డెఫినెట్గా క్రైస్తవ్యం మీద ఆమ్, చాలా దాడి జరుగుతాం. లేదు అనడానికి లేదు. మనం ప్రార్థన కూడా చేస్తున్నాం. మన ఒక సెక ఇంకా తగలలేదు, మనకి సెక తగిలిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా ఆ దినాలకి ఈ దినాలకి కంపేర్ చేస్తే, యా, ఇన్ ప్రిన్సిపల్ సేమ్. ఇన్ ప్రిన్సిపల్ అంటున్నాను, అందుకే అంత తీవ్రత లేకపోవచ్చు, కానీ ఉంది. షేమ్ ఉంది. ఒకవేళ ఫిజికల్ దాడి లేకపోవచ్చు, కాకపోతే మనుషుల్ని తక్కువగా చూడటం, లేకపోతే వీళ్ళు ఇలా చేస్తారు అని ఒక రకమైన నిమ్న భావం, ఇవన్నీ కూడా మరి మరి ఆ, ఉమ్, చూస్తున్నాం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ దినములలో దేవుడు ఒక కుటుంబాన్ని లేపుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ జనరేషన్ అదనమాట, ప్రతి తరంలో కూడా దేవుడు నమ్మకమైన కుటుంబాల కోసం చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీ ఇన్ ఈచ్ జనరేషన్ టు టేక్ హిస్ కవనెంట్ ఫార్వర్డ్. ఆయన యొక్క విమోచన కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండటానికి దేవుడు క్రైస్తవ కుటుంబాల వైపు చూస్తా ఉన్నాడు. దేర్ఫోర్ అందుకనే నేను ఫస్ట్ స్టేట్మెంట్, ఫెయిత్ఫుల్ గుడ్ క్రిస్టియన్ హోమ్స్ ఆర్ ఆర్ క్లోజ్ టు గాడ్స్ హార్ట్. క్లోజ్ టు గాడ్స్ హార్ట్. చూద్దాం ఇప్పుడు ఈ కుటుంబం తాలూకు ప్రొఫైల్ చూడండి. చెప్పండి, ఈ కుటుంబం తాలూకు ప్రొఫైల్ ఏం రాసించాడు పరిశుద్ధాత్మ దేవుడు? నేను చెప్పను, మీరు చూడాల్సింది. అందులో 5-6 వచనాల్లో ఏం రాస్తుందో ఈ ఫ్యామిలీ గురించి. వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటి విషయంలో నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. వెరీ గుడ్. దేవుని ధర్మశాస్త్రంలో దృష్టిలో ఉన్న ఆజ్ఞలన్నిటిలో నిరపరాధులుగా. ఇంగ్లీష్ లో ఏమనుందంటే బ్లేమ్లెస్. బ్లేమ్లెస్ అనేది సిన్లెస్సా, ఫ్లాలెస్సా? బ్లేమ్లెస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లేమ్లెస్? ఇస్ ఇట్ ఫ్లాలెస్ ఆర్ సిన్లెస్? బ్లేమ్లెస్ అంటే హౌ డు యు అండర్స్టాండ్ ద వర్డ్ బ్లేమ్లెస్నెస్? ఎవరి చేత నిందించబడకుండా. అదే లిటిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, అందులోనే రాస్తుంది, ఎవరి చేత నిందించబడకుండా. సో బ్లేమ్లెస్నెస్ అంటే వాక్యం చొప్పున బ్రతుకుతూ ఎవరికి అంటే సిన్ చూపించడానికి చోటు ఇవ్వని లైఫ్స్ ని బ్లేమ్లెస్నెస్ అంటారు. వెరీ గుడ్. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, బాగానే మీరు మాట్లాడారు. సో లెట్స్ అండర్స్టాండ్ ద వర్డ్ బ్లేమ్లెస్నెస్. నిందారహితుడు అనే మాటని మనం సరిగా అర్థం. యోబు గురించి కూడా ఇదే మాటలు మాట్లాడారు. సో లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్ టుగెదర్ అన్నట్టు. ఈ టుగెదర్ అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్. బ్లేమ్లెస్నెస్ అంటే ఏది కాదో చెప్తాను, ఏదో చెప్తాను. ఏది కాదు అంటే బ్లేమ్లెస్నెస్ ఈజ్ నాట్ ఎ సిన్లెస్నెస్. అసలు పాపమే చేయని వైనం కాదు బ్లేమ్లెస్నెస్. బ్లేమ్లెస్నెస్ అంటే నేను నమ్మేది, నేను జీవించేది టాలీ అవటం అనేది బ్లేమ్లెస్నెస్. అర్థమైందా? నేను దేనినైతే నమ్ముతున్నానో దాని ప్రకారంగా జీవించినప్పుడు ప్రజలు రెండింటినీ చూస్తారు, ఇంక నిందేయటానికి లేదు. అరే ఇది చెప్తున్నాడు ఇతను, ఇది నమ్ముతున్నాడు ఇతను, దీని ప్రకారంగా జీవించట్లేదే అనే నింద రాకూడదు మన మీద. మనం ఏది చెప్తున్నామో, ఏది నమ్ముతున్నామో దాని ప్రకారంగా మన జీవితం గనక టాలీ అయితే దాట్ ఈస్ బ్లేమ్లెస్నెస్. గాట్ ద పాయింట్?
వాక్యానుసారముగా నడిచేవారు. యా, అదనమాట. సో మనం చెప్పేదానికి, మనం నమ్మేదానికి మన జీవితం టాలీ అవ్వాలి. అదనమాట. ఏదైతే ప్రొఫెస్ చేస్తున్నామో, ఏదైతే ప్రొక్లెయిమ్ చేస్తున్నామో, దేనినైతే నమ్ముతున్నామో దాని ప్రకారంగా జీవించినప్పుడు we live a blameless life. People will see, అరే రెండిటికి టాలీ అవుతుంది, వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు నమ్మేదానికి టాలీ అయిపోతుంది, సంథింగ్ దే ఆర్ బ్లేమ్లెస్ అనేది చూస్తారనమాట. అంటే మరి మనం నమ్మేదానికి క్రెడిబిలిటీ వస్తుంది, అప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది, సువార్తకి క్రెడిబిలిటీ వస్తుంది. అయితే ఇదైతే నమ్మచ్చు అనమాట. వాళ్ళు చెప్పేది ప్రకారంగా జీవించే సత్తా ఇందులో ఉందన్నమాట. అలా జీవించడానికి అనేది ప్రజలకు అర్థం అవుతుంది, నిరీక్షణ ఉంటుంది, వాళ్ళు కూడా విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుంది. సో లివింగ్ ఏ బ్లేమ్లెస్ లైఫ్ టుగెదర్. ఇక్కడ టుగెదర్ అనే మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. టుగెదర్ అనే మాట ఎన్నిసార్లు ఉంది అనుకున్నాము? 3 ఇప్పుడే times చెప్పారుగా. ఉంది brother. ఏమా? 3 times ఉంది. 6వ వచనం. సో 2 times చాలా క్లియర్ గా ఉంది. థర్డ్ది ఇంకా కొంచెం జాగ్రత్తగా చూస్తే దొరుకుతుంది. ఎనీవే, ఇది రిపీటెడ్ గా టుగెదర్ అనే మాట రిపీటెడ్ గా ఉంది. ఎప్పుడైతే దేవుడు ఒక మాటని రిపీటెడ్ గా వ్రాయించాడో దాని గురించి కొంచెం ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే వారిద్దరు కొన్ని ఫ్యామిలీస్ లో వైఫ్ ఒక డైరెక్షన్, హస్బెండ్ ఒక డైరెక్షన్. అదనమాట. వైఫ్ విలువలు వేరు, హస్బెండ్ విలువ, వాళ్ళిద్దరు బ్లేమ్లెస్. వాట్ ఏ గ్రేట్ థింగ్. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. అందుకనే జెనసిస్ 2:24లో ఈ మాట రాస్తుంది అనమాట, వారిద్దరు ఏక శరీరం. సో దే ఆర్ బికమ్ వన్. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మ్యారేజ్, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ఫ్యామిలీ. హస్బెండ్ వెళ్తే వైఫ్ వెళ్తే చర్చ్, వైఫ్ వెళ్తే హస్బెండ్, ఇద్దరు ఒకళ్ళ ఒక విలువలు, ఇంకొక విలువలు. పిల్లలకి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. నేను మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఐఎమ్ సారీ. వారిద్దరు ఏమని రాసిందంటే వీళ్ళిద్దరు గురించి, దే వాక్ టుగెదర్ ఇన్ గాడ్స్ లా. వారిద్దరు కలిసి నడుస్తున్నారు దేవుని యొక్క వాక్యంలో. అంటే ఆ దేవుని యొక్క వాక్యంలో నడుచుకునేటప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నారు. ఒకళ్ళు ముందుకి, ఒకళ్ళు వెనక్కి లాగటం, ఒకళ్ళు ముందుకు వెళ్ళటం, అలాగేం లేదు. దెర్ ఈస్ వన్నెస్ ఇన్ వాకింగ్ విత్ ద లార్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ ఫ్యామిలీ, వాకింగ్ టుగెదర్ ఇన్ గాడ్స్ లా. రెండోది ఏంటంటే గ్రోయింగ్ టుగెదర్ ఇన్ మెచ్యూరిటీ. చూడండి ఇక్కడ, అది నేను వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాను. వారిద్దరు బహుకాలం గడుచు నిరపరాధులుగా నడుచుకోవటం, వాకింగ్ టుగెదర్. దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించటం, అది కూడా వాకింగ్, గ్రోయింగ్ టుగెదర్. బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే వృద్ధాప్యంలో వరకు, అక్కడి నుంచి కూడా మొదటి అంటే దేర్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ ఇన్ వాకింగ్ టుగెదర్ ఇన్ గాడ్లీనెస్. దేర్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ. ఉంటాయి చిన్న సమస్యలు ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఎదుగుదలలో, అర్థం చేసుకోవటంలో, పరిపక్వతలో తేడాలు ఉంటాయి. కానీ ఒకరికొకరు అలాగా కలిసి నడవటం, ఒకరు చేపట్టుకుని ఒకరు నడవటం, ఒకరి విశ్వాసంలో తగ్గితే వాళ్ళని బలపరచడం, ఇంకొకరు తగ్గితే వీళ్ళని బలపరచడం, మొత్తానికి మరి పక్కనున్న వ్యక్తిని బలపరుచుకుంటూ ఇద్దరు కలిసి నిందారహితులుగా నడవటం. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఇందులోంచి నేను మాట్లాడాను. వాళ్ళు యాజకులుగా సేవ చేస్తున్నారు, ఇద్దరు సేవ చేస్తున్నారు కలిసి. మీరు చోజన్ కనుక మీరు చూసినట్లయితే యాజక టెంపుల్ ప్రీస్ట్ పని చేయటానికి ఎంత ప్రిపరేషన్ ఉంటుందో తెలుసా అండి? ఆయనకి గౌన్ వేయటం, గౌన్ మీద ఇంకోటి వేయటం, ఆ కలర్ పెట్టడం, ఆయన కూర్చోబెట్టి ఎలిజబెత్ అమ్మ అంత ప్రిపరేషన్ చేస్తుంది ఆయన్ని టెంపుల్ కి పంపించడానికి.
ఓ మై గాడ్! ఎంత అంటే ఆయన టెంపుల్‌లో సర్వ్ చేయటానికి ఇంట్లో ఎంత ప్రిపరేషన్ చేస్తదో ఆయనకి సలహాలిస్తది. వాక్యంలో నుంచి మరి ఇలాగైతే ఎలాగా అని మాట్లాడుతది. ఎంత ప్రోత్సాహమో సేవలో, ఎంత సపోర్టో సేవలో. బయటికి కనబడకపోవచ్చు. ఆమె టెంపుల్‌కి రాకపోవచ్చు. బట్ ఇంట్లో ఎంత సహకారమో, నిజమైన సహకారి. డు యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ టాకింగ్? ఏమ్మా? Yes, yes, definitely. మీరెక్కడైనా డిఫర్ అయితే నాతో డిఫర్ అవ్వచ్చు. నేను మాట్లాడే దాంట్లో. బట్ ఇదంతా రాయలేదు. బట్ ఒక జూయిష్ కాంటెక్స్‌లో ఒక ప్రీస్ట్‌ని టెంపుల్‌లోకి వెళ్ళేటప్పుడు ఎంత ప్రిపరేషన్ ఉంటదో, సరైన ప్రిపరేషన్ లేకుండా ఉంటే గనక కొన్నిసార్లు ఆ ప్రీస్ట్‌లీ సేవకి ఆహ్, 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 పనికిరారండి. అంత సిద్ధపాటు కావాలి. టెంపుల్ సర్వీస్‌కి. స్నానం చేయటం, రకరకాల సుగంధ ద్రవ్యాలు రాసుకోవటం, పర్టిక్యులర్ క్లీన్ డ్రెస్ ఏసుకోవడం, ఆ డ్రెస్ మీద ఇంకోటేయటం, ఆ పర్టిక్యులర్ కలర్ ఎయటం. సో, లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటది. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ పిక్చర్ అర్థం సిద్ధపాటు. సిద్ధపరచటంలో భార్యాభర్తలిద్దరూ గూడా ఆయన సేవకెళ్తే ఈమె సహకరించటం. ఈయన్ని గూడా సిద్ధపడేటట్టు సహకారం చేయటం. దీన్ని బట్టి నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, నేనొక మాట చెప్పాలి. పెళ్ళైన తర్వాత మాకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు పిల్లలు. నేను దేవుని వాక్యం చదువుకోవటానికి, బోధించటానికి నా భార్య నాకెంత సహకరించిందో, దాని అర్థం ఏంటంటే, తను ఎంత లోడ్ తీసుకుందో ఇంట్లో పిల్లల్ని పెంచటంలో. అలాగని నేను నెగ్లెక్ట్ చేయలేదు. నేను కూడా వాళ్ళతో కూర్చొని వాక్యం చెప్పాను పిల్లలకి. కానీ సేవకి నేను నేను నా పరిచర్యకి ఎంత సహకరించిందో నా భార్య. They served together. They walked together in God's law. They were growing together in maturity and they were serving together. This is the profile of this family. This is the profile of the togetherness. కలిసి సేవించటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి దేవుని వాక్యంలో కలిసి నడవటం. 7 అడుగులు కలిసి నడవటం అనేది ఎంత ప్రాముఖ్యంగా తీసుకుంటారో, అది కేవలం ఒక పిక్చర్ మాత్రమే. కానీ దేవుని వాక్యంలో కలిసి నడవటం, దట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం విషయంలో ఇద్దరు ఏకీభవించటం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని వాక్యానుసారంగా చేయటానికి ఇద్దరు ఏకీభవించటం. ఇవి మన కుటుంబాల్లో ఇవి జరుగుతున్నాయా? ఇవన్నీ మన కుటుంబాల్లో జరుగుతున్నాయా? మరి ఆలోచించుకుందాం. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఆలోచించుకోవాలి. మన కుటుంబంలో ఇలా జరుగుతుందా? మరి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది కదా. దేవుడు ఈ కాలంలో నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని లేపుకున్నాడు. మరి నీ కుటుంబం దగ్గర నుంచి, నా కుటుంబం దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేది చూసుకుందాం. ఆయన కోరుకునే విధంగా మనం జీవిద్దాం. యాక్చువల్గా నేను ఈరోజు 25వ వచనం వరకు కూడా చెప్పేయాలనుకున్నాను, కానీ అయ్యే పని అవ్వలేదు నాకు. మరి ఇది ఒకవేళ మరలా ఇంకో ఎప్పుడైనా కుదిరితే మరలా దీన్ని నేను తర్వాత కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికి walking together hand in hand as wife and husband, they became one. We need to become one. అంటే
దానికి వన్నెస్. నా భార్య కూడా నాతో పాటు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే పరిపక్వతకు రావాలి అనే అవకాశం నా భార్యకు కూడా ఇవ్వాలి. నేను తను కూడా దేవుని వాక్యం చదువుకోవటానికి కుదరట్లేదు, ఎర్లీ మార్నింగ్ పిల్లలు నేను చూసుకుంటానమ్మా, నువ్వు లేచి నీ వాక్యం చదువుకో అని నేను సహకరించాలి. ఇద్దరు కలిసి నడవటం అంటే అది. ఎప్పుడన్నా కూర్చుని వాక్యం చదువుకోవటానికి టైం ఉంటుందా నీకు? ఇంతమంది ఇంత పని చేస్తున్నావు, ఇంట్లో ఇంతమంది గెస్టులు వస్తున్నారు, మరి ఎప్పుడు చదువుకుంటున్నావమ్మా నువ్వు? నేనైతే చదువుకుంటాను, ఎందుకంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసి పిల్లల్ని చూసి అన్నీ చేసి ఆవిడకి ఎప్పుడు టైం ఉంటుంది చదువుకోవటానికి, ప్రార్థన చేయటానికి? ఆ రకంగా సహకరించగలుగుతున్నామా మనం? అట్లీస్ట్ ఎంక్వైరీ చేస్తున్నామా ఆమె కూడా నాతో పాటు ఎదుగుతుందా లేదో ఆధ్యాత్మికంగాని అనే 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 ఒక రకమైన స్పృహ మనకు ఉంటుందా? బోత్ సైడ్స్ ఆలోచిద్దామండి, ఆలోచిద్దాం. ఎందుకో నాకు ఇక ఆపి అలాంటి కుటుంబాలుగా మనం ఉండాలని కోరుకోవటానికి ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నేను కంటిన్యూ చేస్తాను విత్ దిస్. దేవుడు కోరుకునే కుటుంబాలు మరి ఈ కాలంలో, ఆ కాలంలో ఆ కుటుంబాన్ని లేపుకుంటే ఈ కాలంలో నా కుటుంబాన్ని లేపుకోవాలి దేవుడు. ఆ కాలంలో ఫస్ట్ అడ్వెంట్కి సిద్ధపరచడానికి ఈ కుటుంబాన్ని లేపుకుంటే ఈ కాలంలో ఈ తరం ప్రజల్ని సెకండ్ అడ్వెంట్కి సిద్ధపరచడానికి దేవుడు మన కుటుంబాలని లేవనెత్తాలి, వాడుకోవాలి. లార్డ్, యూజ్ అవర్ ఫ్యామిలీ. ఇలాంటి ప్రార్థన మన కుటుంబంలో నుంచి రావాలి. అలా గనక అయినట్లయితే let us walk together in God's love. Let us grow together in maturity. Let us serve together. May God bless you. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కని వర్తమానాన్ని మరి క్రిస్మస్ సీజన్ లో అందించినందుకు. మార్పు అనేది అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ జరగాలన్నదే దేవుని చిత్తమని చక్కగా చెప్పారు. ఒక ఫ్యామిలీని మాకు చూపించారు. మనం చెప్పేదానికి నమ్మేదానికి టాలీ అయ్యే విధంగా మనమే జీవించాలి. పేరు కన్నా మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి తరములో నమ్మకస్తమైన కుటుంబం కావాలని, మరి ఆ కుటుంబంగా మన కుటుంబం ఉండాలని మనం కోరుకుందామండి. మరి ముఖ్యంగా బ్రదర్ ఎక్కువగా దేవుడు, బ్రదర్ కాదు కానీ దేవుడే ఫోకస్ చేశాడు. కలిసి నడుస్తున్నామా ఒక్కసారి ఆలోచిద్దామండి. ఈ రోజంతా ఆలోచిద్దాం. మరి చక్కని అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కలిసి నడవటం అన్నది గొప్ప విషయము దేవుని దృష్టిలో. మనం భార్యాభర్తలుగా కలిసి నడుస్తున్నామా ప్రశ్నించుకుంటూ ఈరోజు సరి చేసుకున్నామండి. థ్యాంక్ యూ బ్రదర్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధవంతండి నీ బంగారు పాదాలు పొందడం ప్రభు దిక్కాల సమయంలో ప్రభు మరియు భార్యాభర్తలు ఏ విధంగా ప్రభు కలిసి తండ్రి సేవలో ఉండాలో, ఒకరికొకరు ఏ విధంగా సహకరించాలో ప్రభు నీ దోషం ద్వారా తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభు జకరియా ఎలిజబెత్ తండ్రి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అందుకే ప్రభు యోహాను లాంటి ప్రభు సూటిగా వాక్యం చెప్పగలిగి ప్రభు భోజనం మీద కానీ బట్టల మీద కానీ ఆశలు లేని అయ్యా ప్రభు అరణ్యంలో కేక వచ్చిన ఒక శబ్దం అని ప్రభు చెప్పగలిగి ప్రభు ఆయన నచ్చవలసిందని తగ్గవలసిందని ప్రభు చెప్పగలిగే ఉత్తమైన కుమారుని ప్రభు పొందుకోవడానికి వారికి ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఒకవేళ ప్రభు నీ దోష సెలవు ఇచ్చిన రీతిగా ప్రభు ఒకవేళ జకరయ్యలో ప్రభు యాజకత్వంలో ప్రభావం పాల్గొన్నప్పటికీ ప్రభా జకరయ్య కావాల్సిన ప్రభు అనేక ఏర్పాట్లలో ప్రభావం ఉండి ముందుకు సాగడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభు అయ్యా జకరయ్య జీవితాలు వాళ్ళ ప్రభు కలిసిమెలిసి నీ సేవలు ముందు కొనసాగడానికి ఒకవేళ పిసుకల వల్ల నీ సేవ కావాల్సిన ప్రభా అండి కుటుంబం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా సహాయం దయచేయండి. నాడు యెహోషువ ఏ విధంగా ప్రభా మీరు ఎవరిని సేవింప కోరుకును నేను ఇంటి వారి యెహోవాను సేవిస్తామని చెప్పగలిగే కృప దయచేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా జకరయ్య యోహానుల మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరించో, అదేవిధంగా ప్రభు ఎలిజబెత్ మీద ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించో. అయ్యా ముగ్గురు ప్రభా పరిశుద్ధాత్మతో నిండిన వారై ప్రభా వారికి అప్పగించబడిన పండి తండ్రి నమ్మకస్తులుగా చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కేవలం భార్య భర్త బిడ్డలో మాత్రం కాకుండా ప్రభు కుటుంబం అంతా ప్రభు నీ పరిశుద్ధాత్మ నింపుదలలో కాపుదలలో నీ రాజ్యం కట్టడానికి వాడుకోమని సహాయం చేయమని వాక్యం చెప్పి నీ దాసుని ప్రభు బహుబలంగా వాడుకోమని వారి కుటుంబాన్ని దీవించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి.
అదేవిధంగా ప్రభు ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి మాకు ఏర్పాటు చేసిన ప్రభా ఈ కామన్ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంది. నేను ఏర్పాటు చేసిన మా రత్నాకర్ గారిని వారి కుటుంబాలను ప్రభా ప్రత్యేకంగా దీవించండి ప్రభా. సహకరిస్తున్న ప్రభా ఝాన్సీ గారిని, స్వరూప్ గారిని, అదేవిధంగా జాన్సన్ ని దీవించండి ప్రభా. ఎవరు చేసిన సేవను ప్రభా మరొక తండ్రి వారికి నిండారుగా దీవెనలు దయచేయమని, అదేవిధంగా ఎవరైతే కోర్ టీం వారు ఉన్నారో, ఎవరైతే ప్రభా ఆరాధనలు, ప్రార్థనలు, సాక్ష్యాలు చెప్తున్న తల్లులు మాకు ఇచ్చేప్పుడు వాళ్ళందరినీ పేరు పేరు దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా రాబర్ట్ జేమ్స్ గారిని జ్ఞాపకం చేసుకో, వంశీకృష్ణని జ్ఞాపకం చేసుకో, ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా వారందరినీ పేరు పేరు ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని, అదేవిధంగా ప్రభా తేజయ్య గారు కూడా ప్రభా అనేక విషయాల్లో సహాయం చేస్తుండగా వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా అనేక మంది తర్జుమాలు చేస్తూ ఉన్నారయ్యా, వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా క్రిస్మస్ సీజన్ లో ప్రభా మేము మా కుటుంబాలతో భార్య భర్తలుగా ప్రభా వాడబడ్డానికి నీ కృప మా మీద నిండగా రానిమ్మని, మా ముందున్న కాలాన్ని చేతికి అప్పగించుకుంటూ మంచి వస్తున్న మార్గాన్ని చూపించమని ఈ చిన్న సిద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కాల్చిన అందిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము, శోధన లేక కింద తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవు వహించును. కృప రంగనాథ్ గారి మీద, అదేవిధంగా పాల్గొన్న మీద, అనారోగ్యంతో క్రిస్మస్ ఆయన కృప సదాకాలము ఉండను కాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామిరావు కుమార్ గారికి, వాక్యం అందించిన రంగనాథం గారికి ప్రత్యేక వందనాలండి. మీరు రంగనాథం గారి మెసేజెస్ వినాలని ఆశపడితే ఇంతకు ముందు చెప్పారండి వారు. ఆ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి, వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంత చక్కటి మెసేజెస్ మీరు మీ ఫ్రెండ్స్ తో చెప్పుకోవచ్చు, మీ చర్చెస్ లో కూడా మీకు అవకాశం ఉంటే మీరు చెప్పవచ్చండి. మరి చక్కని వర్తమానాలు దేవుడు వారిని దీవించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ మనందరము ఒకరినొకరు ప్రోత్సహించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. థ్యాంక్ యూ అండి అందరికి.